ఒక రోజు మొత్తం ప్లాస్టిక్ వాడొద్దని ఎవరన్నా మీకు కండిషన్ పెడితే ఎట్లుంటది? అస్సలు కుదరదని చెప్పేస్తారు పక్క. పొద్దుగాల పాల ప్యాకెట్, కూరగాయలకు అబ్రే కాగితం, ఉప్పు పప్పుల డబ్బాలు, టిఫిన్ బాక్సులు ఇట్లా సగులం ప్లాస్టికేనాయే. బయటికి పోయి ఏదైనా దేవాలన్నా ఇంట్లో వాడేటి అయినా ఎక్కువ మటుకు గవ్వే ఉంటాయి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే మన జీవితం ప్లాస్టిక్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు అంటారా? చూడుర్రి. చెరుకులకెళ్ళి రసం తీసి పిప్పి వాడేస్తారు, కానీ అండ్లకెళ్ళి అబ్రక్కాయిదాలు తీస్తే ఎట్లుంటది? ఎండుగడ్డితోటి తాళ్ళువేనుడు తెలుసు గాని తినే అంటలు తయారు చేస్తే సూపర్ కదా. పుట్టగొడుగులు కమ్మగా కూర వండుకుంటాం, కానీ కొబ్బరి బొండాలు పండ్ల రసాలు దాగే స్ట్రాల్ చేస్తే అద్దుర్స్ అంటారేమో. సేమ్ గసొంటి పనే నడుస్తుంది మద్రాస్ ఐఐటి కాలేజీలా. ప్లాస్టిక్ గాని ప్లాస్టిక్ తయారు చేయాలి, జప్పున మట్టిలో కలిసిపోవాలి, వాతావరణం కరవు కావద్దని ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే అంగట్ల ప్లాస్టిక్ లేకుండా కవర్లు, సంచులు, స్పూన్లు, అంటలు తయారు చేస్తుంటే వీళ్ళు కొత్త ఇకమతి చేస్తున్నారన్నట్టు. చిన్న నష్టమైతుందా మరి? అట్లా బయటికి పోయి ఏం కొనుక్కొచ్చినా సంచులు, డబ్బాలు ప్లాస్టికేనాయే. వాడినమా చెత్త కుప్పల పడేసినమా. కానీ ఏండ్ల కమానం భూమిలో కలిసిపోక గుట్టలు జమ అవుతుంటే అటు భూమి ఖరాబ్, ఇటు గాలి ఖరాబ్. మనకు తెలియకుండా కడుపులకు ప్లాస్టిక్ జొర్రి క్యాన్సర్ బీమార్లు కూడా రావట్టే. గందుకే కొత్త ఉపాయం చేస్తున్నారన్నట్టు. ఎక్కువ తక్కువ అబ్రక్కాయిదాలు వాడొద్దని ఏండ్ల కమానం ప్రచారం చేస్తున్నారు, గాని తయారు చేసుడు మనం తెచ్చుడు ఆగుతలేదు. గిట్లనే కూరగాయలు సరుకు సౌదాలో దేవాలంటే వెనకెమ్మటి ఓ సంచి పట్టుకోవర్రి. మటన్, చికెన్ దుకాణాలకు టిఫిన్ డబ్బా తీసుకుపోర్రి. కొంత మీ ఇంట్లో ప్లాస్టిక్ చెత్త జమ కాకుండా చూసినోళ్ళు అవుతారు.